హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రీసెంట్గా నా తాళి చైన్ పేరుకుపోయిందని చెప్పేసి నా ఓల్డ్ తాళి చైన్ అయితే ఎక్స్చేంజ్ చేసేసి వేరే తాళి చైన్ తీసుకుందామని వైశ్యరాజ్ జ్యువెలర్స్కి అయితే వచ్చేసానండి. ఎప్పుడు కూడా ఖజానా జ్యువెలర్స్లోనే గోల్డ్ పర్చేజ్ చేసే నేను ఈరోజు వైశ్యరాజ్ జ్యువెలర్స్కి వచ్చేసాను ఏంటని అనుకుంటున్నారా? అలా ఏమీ లేదండి. నా ఛానల్ ఎప్పుడు ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది. నేను రీసెంట్గా అయితే వైశ్యరాజ్ జ్యువెలర్స్లో గోల్డ్ జ్యువెలరీని ఎక్స్ప్లోర్ చేస్తున్నానని చెప్పేసి అలా అక్కడికి వెళ్ళేటప్పుడు మోడల్ చాలా బాగున్నాయని చెప్పేసి ఇక్కడే తాళి చైన్ అయితే ఈసారి తీసేసుకున్నానండి. నా ఓల్డ్ తాళి చైన్ అయితే 10 ఇయర్స్ బ్యాక్ అయితే నేను చేయించుకున్నానండి. అది రీసెంట్గా అయితే సమ్ రీజన్స్ వల్ల పేరుకుపోయింది. మళ్ళీ పేరుకుపోయింది అతికించినా సరే మళ్ళీ ఊడిపోతుందని చెప్పేసి నేనైతే ఈసారి ఎక్స్చేంజ్ చేసేసాను. నా ఓల్డ్ తాళి చైన్ అయితే ఫస్ట్ నేనైతే రేటు కట్టించేసానండి. నా ఓల్డ్ తాళి చైన్ వెయిట్ అనేది 31 గ్రామ్స్ అయితే ఉందండి. దానితో పాటు నాకు పెండెంట్ కూడా ఉంటుందండి వన్ సైడు. ఆ పెండెంట్ కూడా నేను ఎక్స్చేంజ్ చేసేసాను. అది 3 గ్రామ్స్ అయితే ఉందండి. రెండింటి వెయిట్ కలిపి నాకైతే 34 గ్రామ్స్ అయితే ఉందండి. సేమ్ వెయిట్లోనే వచ్చినట్టుగా నేనైతే తాళి చైన్ అయితే నెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నానండి. అండ్ నేను ఏం సెలెక్ట్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపించేస్తాను. అండ్ నా ఓల్డ్ గోల్డ్ కూడా ఏం చేశారనేది నేనైతే చూపిస్తానండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్.